యేసు ప్రభువు ఎలా షారోన్ లిల్లీగా ఉండి తన సువాసనను తన క్రియల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా, తన ఉద్దేశాల ద్వారా, తన నడిపింపు ద్వారా తన యొక్క సువాసనను ఎలా వెదజల్లుతూ ఉన్నాడో, అలాగే షూలమ్మితితో పోల్చబడుతున్న క్రీస్తు సంఘమైన మనం కూడా లోయలో పుట్టిన పద్మము వంటి వారంగా ఉన్న మనము మన ప్రభువులాగే మనం మాట్లాడాలి, ఆలోచించాలి, ఆయన చేసిన క్రియలే చెయ్యాలి. ప్రభువులాగే మనం కూడా ప్రజలను ఆదరించాలి, ఓదార్చాలి, స్వస్థపరచాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, మీకోసము మేమున్నామనే భరోసా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు అన్ని రకాలుగా విసిగిపోతూ ఉన్నారు, వారు నిరీక్షణ లేకుండా ఉన్నారు. ఒక్కసారి మనము కళ్ళు బాగా తెరుచుకొని చూసినప్పుడు ప్రజలు ఆదరణ ఎక్కడి నుండి వస్తుందా అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. పసిపిల్లలు యవ్వనస్తుల ప్రాణాలను దుష్టుడు దొంగిలిస్తున్నాడు. ఇదిగో మీ దేవుడు అని సెలవిచ్చినది ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు.